సాయి గణేష్ ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి భావోద్వేగానికి గురవుతామొచ్చు, నేను కాదని అంటలే. కానీ మళ్ళీ ఒకసారి మీకు సాయి గణేష్ని నేను పరిచయం చేయాలని డిసైడ్ అయిన ఫ్రెండ్స్. సాయి గణేష్ అసలు ఏమైంది గిరీష్? మళ్ళీ సాయి గణేష్ మీద నువ్వు ఎందుకు మాట్లాడుకుంటున్నావు అని అంటే, ఖమ్మంకి చెందిన మన కాషాయ కార్యకర్త, నిలువెత్తు నిదర్శనం, కాషాయ స్ఫూర్తి, నా సోదరుడు మన సాయి గణేష్. సాయి గణేష్ అననే కంటే ముందు ఆయన పేరు అలా సువర్ణాక్షరాలతోని మన కాషాయ కార్యకర్తలలో గుండెలలో మిగిలిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకనంటే, సాయి గణేష్ని కాషాయ గణేష్ అని చెప్పి మనం ఎందుకు పిలుచుకోవద్దు అని చెప్పి నేను ఇలా మాట్లాడుతున్నా. ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నా అనంటే, సత్యమేవ జయతే అని చెప్పి మాట్లాడతారు, నిజం నిప్పు లాంటిది అని చెప్పి మాట్లాడతారు. కాకపోతే నా తమ్ముడు ఆ రోజు జర తొందర ఎందుకు పడ్డాడు అనేది మనము ఒక 8 నెలల కింద ఈ టాపిక్ మీద చాలాసార్లు మాట్లాడినాం. సాయి గణేష్కి న్యాయం దొరికిందా అని అన్నాం, ధర్మం దూరం మాట. అసలు కట్ చేస్తే ఏమైంది అని చెప్పి మాట్లాడితే, స్వతంత్ర భారతదేశంలో ముత్యాలమ్మ సెంటర్ సిలువ కేసులో ఏం జరిగిందని అన్నది మీ అందరికీ తెలవాలి. అక్కడ చౌరస్తా పరిధిలో అంబేద్కర్ స్టాచ్యూని తీసేసి రోడ్డు పెద్దగా చేస్తున్నామని చెప్పి అంబేద్కర్ గారి స్టాచ్యూని జరిపేసి ఆ తర్వాత సిలువను పెడదామని చెప్పి డిసైడ్ అయ్యారు. యేసుక్రీస్తు సిలువను. అరే, అంబేద్కర్ విగ్రహాన్ని తీసేసి మీరు సిలువ పెడతానని అంటే అట్లెట్లయితుంది? అంబేద్కర్ అందరి వాడు కదా, నువ్వు ఒక మతానికి అఫిలియేట్ ఎట్లా చేస్తావు చౌరస్తా అని చెప్పి కోర్టుకు పోయి, కోర్టు తీర్పు ఇస్తున్న తరుణంలో కూడా పట్టించుకోకుండా, తీర్పులు ఇచ్చి స్టే ఆర్డర్లు ఇచ్చినా పట్టించుకోకుండా, పని స్టార్ట్ చేసేసి పని ఆరంభించేసి పని లోపలికి వెళ్ళిపోయి పని చేసేసి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పెడతాము అని చెప్పి కొంత వర్గాన్ని మెప్పించుకోనికి అపీజ్మెంట్ పాలిటిక్స్ చేసుకుంటా ఆనాటి ప్రభుత్వం అనగా మన గులాబీ దళం అజయ్ పువ్వాడ నేతృత్వంలో ముంగటికి పోయి 14 కేసులు పెట్టిరు మన సాయి గణేష్ మీద, కాషాయ గణేష్ మీద. ఐఎమ్ సారీ, 14 కేసులు పెట్టిర్రు కాషాయ గణేష్ మీద. అన్న, కోవిడ్ టైంలలో కూడా నా ఇల్లు కాల్ చేయించిర్రన్నా, నేను ఇక్కడ తిరగాల అని చెప్పి చెట్టుకు పుట్టకు తిరుగుతుంటే, ఈ విషయం తెలుసుకున్న సంఘ్ పరివార్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంజయ్య గారు హైకోర్టులో పిల్లేసి ఎట్టకేలకు దీని మీద ఒక తీర్పు మన ఫేవర్కి తీసుకొచ్చాడు. తీర్పు ఇయ్యాలి వచ్చింది. 14 కేసులు ఆయన మీద పెట్టినరు. ఆ పిల్లగాడిని టార్చర్ పెట్టినరు. నా సూసైడ్కి కారణం పువ్వాడ అజయ్ అని చెప్పి చెప్పిండు. ఖమ్మంలా గట్టిగా ఉన్న ఆయువు హైదరాబాద్ వస్తుంటే పుట్టుకుమని రాలిపాయ. ఎందుకు రాలిపాయ? ఈ దీని మీద విచారణ ఎవడు చేసే? ఇప్పటిదాకా ఎవడు విచారణ చేయలే. ఇది ఇలా కాషాయ కార్యకర్త లెక్క నేను మాట్లాడతలే. ఇన్ఫ్యాక్ట్ మన రేణుకా చౌదరి గారు కూడా మాట్లాడారు కాషాయ గణేష్ మీద, ఖమ్మం కాషాయ గణేష్ మీద రేణుకా చౌదరి. ఆ పిల్లగాడు సూసైడ్ చేసుకుంటే ఎందుకు చేసుకున్నాడు? నా సావుకి కారణం, నా సూసైడ్కి కారణం, నా మరణానికి కారణం పువ్వాడ అజయ్ అని అన్నప్పుడు అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కేసు అనేది ఇంతవరకు రాలే. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. భావోద్వేగానికి గురైతే నేను బూతులు కంట్రోల్ చేసుకుంటున్నా. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చెలో పోని అమ్ముడు పోయింది, అధికారులు అమ్ముడు పోయిరా అని అనుకుందాం. మళ్ళీ ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పిక్ కట్టలు కడుతున్నదా అని అన్నది క్వశ్చన్. దానికి తోడు సాక్షాత్తు కేంద్ర మంత్రి హోంశాఖ మాత్యులు అమిత్ షా గారు కూడా మా సాయి గణేష్ అనగా కాషాయ గణేష్ మరణం వృధా పోదు, న్యాయం జరుగుతుంది అని చెప్పి పోతే, ఇవాళ పదవులు వచ్చిన తర్వాత మంత్రులు అయిన తర్వాత 2 మంత్రులు పోయి కలిసిండ్రు. ఆనాడు రాజకీయ లబ్ధి కోసమా మళ్ళీ దేనికోసమా అక్కడ కూసున్నారు, పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండ్రు, పరామర్శించి వచ్చిండ్రు. మళ్ళీ ఇవన్నీ చేసిన తర్వాత ఇవాళ కాషాయ మా గణేష్కి, ఖమ్మం కాషాయ గణేష్కి మీరు ఏం చేసిండ్రు అని చెప్పి మాట్లాడుతున్నా. ఇవాళ పల్లెత్తు మాట ఆయన మీద ఎందుకు రాదు అని అంటూ ఎవ్వడే మెలుపు చేయలే. సంఘ్ పరివార్ విశ్వ హిందూ పరిషత్ అక్కడ ఉన్న ఖమ్మం కార్యకర్తలు తప్ప
ఏ పార్టీ నాయకుడు కూడా సాయి గణేష్కి వచ్చి పల్లెత్తు సహాయం చేయలే. మళ్ళొక్కసారి మేము హెల్ప్ చేసినామని చెప్పి మాట్లాడితే అమ్మ తోడు చెప్తున్నా, నేను కార్యకర్తలకు చెప్తున్నా, ఈసారి పల్లెత్తు మాట మాట్లాడొద్దు నాయకుడు. ఇవాళ కేసు గెలిచిరు ఫ్రెండ్స్ వీళ్ళంతా. వీళ్ళ మీద కొన్ని వందల కేసులు అనలేను కానీ 10 నుంచి 12 కేసులు వేసిర్రు ఇక్కడ. నిన్న కోర్టు తీర్పిచ్చింది. కోర్టు తీర్పిచ్చి వీళ్ళందరూ నిర్దోషులు, వీళ్ళ మీద పెట్టిన కేసులన్నీ ఏమంటారు, కేసుల మీద అసలు లేవు, అక్రమ కేసులు అని చెప్పి కోర్టు నిర్ధారించింది. ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కాబట్టి కంప్లీట్గా పెట్టినా నేను. ఫాల్స్ కేసెస్ ప్రాపగండా చేసి ఆనాటి ప్రభుత్వం మీద ఈనాటి ప్రభుత్వం ఏమన్నా తీసిందా, లేదా హ్యాండ్ ఇన్ గ్లౌజ్ లెక్క పనిచేస్తుందా, లేకపోతే నేను అధ్యక్షుడిని అయితే పీక్ కట్టలు కడతా అని చెప్పి మాట్లాడుతున్నా ఆ మోతబరి బ్యాచ్ని అడుగుతున్నా, నీ మొల్దాడం ఏమైందని అడుగుతున్నా. ఇవాళ కార్యకర్త నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, నేను అది కడతా, మళ్ళీ ఏం కట్టినావు కట్టలు, ఏం ఊపినా వీడ ఊపు తెచ్చినా అని అంటాడు కదా ఒక మనిషి. ఆ ఊపు తెచ్చినా అన్న మనిషిని నేను అడుగుతున్నా, నువ్వు వీడు ఏం ఊపినావు, ఖమ్మం కాషాయ గణేష్కి నువ్వేం చేసినావు, నీ డైలాగులు, నీ ఆడియో మంచిగా ఉంటుంది, వీడియో వచ్చేసరికి నీ ఆడియో వీడియో సింక్ కాదు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు అంటే నా మామ గురించి మాట్లాడుతున్నా, నా మామ ఎవరో మీ అందరికీ తెలుసు. ఏమా నీ మాటలు అంటున్నాడు, చౌరస్తా మీద కూర్చొని మాట్లాడుతీవి కదా, మళ్ళీ ఒక్కనాడు కూడా కాషాయ గణేష్ నీకు యాదరాడా? ఇవాళ March 22 నిన్న తీర్పు వచ్చింది ఫ్రెండ్స్. March 22 కాషాయ గణేష్ దినోత్సవం లెక్క జరపాలన్నట కాషాయ సోదరులు అందరు. ఇవాళ ప్రతి ఒక్కటి స్టేటస్ ఇంకా జస్టిస్ ఫర్ సాయి గణేష్ వచ్చిందా, డిడ్ వి డెలివర్ జస్టిస్ టు సాయి గణేష్? దయచేసి చెప్తున్నా, మీకంటూ చిత్రగుప్తు మీద ఏమన్నా పల్లెత్ అభిమానం ఉంటే, చిత్రగుప్తు 1% అన్న కృషి చేస్తుంది అని చెప్పి మీకు అనిపిస్తే, కార్యకర్తల మీద కొంచెమో గొప్పనో మాకు చిత్తశుద్ధి ఉందని అనిపిస్తే నీకు దండం పెడతారా నాయన, కార్యకర్తల పక్కన నిలబడు. స్టేటస్లా మీ స్టేటస్, మీ ట్విట్టరు, మీ ఫేస్బుక్, ఎక్కడెక్కడైతే సోషల్ మీడియా హ్యాండిల్ ఉన్నాయో అక్కడక్కడ అంతా డిడ్ వి డెలివర్ జస్టిస్ టు సాయి గణేష్. ఐ రిపీట్, డిడ్ వి డెలివర్ జస్టిస్ టు సాయి గణేష్. ఇలా కేసులు కొట్టేసిండ్రు, నా సోదరుడు తొందరపడ్డాడు. ఆ చిత్రవద అనుభవించిండు బ్రదర్, చిత్రవద అనుభవించిండు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారిని నేను కోరుకుంటున్నా, అన్నా పువ్వాడ అజయ్ మీద అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ సాక్షాత్తు సూసైడ్ చేసుకున్న వ్యక్తే స్టేట్మెంట్ ఇచ్చిండు. దీనికంటే ఇంకా పెద్ద ఎవిడెన్స్ ఏం కావాలి సార్? ఇంకా మీ ప్రభుత్వము, మీ బీఆర్ఎస్ ప్రభుత్వము ఒకటేనా? ఇవాళ ఒక పార్టీని పక్కకు పెట్టి మాట్లాడదాం సార్, ఒక ఐడియాలజీని తీసుకొని పోదాం సార్. ఒక ముఖ్యమంత్రిని ఒక తెలంగాణ పౌరుడు అడుగుతున్న న్యాయ వ్యవస్థ, నేను అందుకనే చెప్పిన ఫ్రెండ్స్, బెటర్ డిలేట్, జస్టిస్ ఖచ్చితంగా దొరుకుతుంది. అందుకే ఈ భారత న్యాయ వ్యవస్థ పైన చిత్రగుప్త అత్యంత నమ్మకం పెట్టుకుంటుంది. నేను ఇలా గౌరవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, భట్టి విక్రమార్క గారిని అడుగుతున్నా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని అడుగుతున్నా, మళ్ళీ మీ ఖమ్మం పూరుడే కదా మా కాషాయ గణేష్, అంటే కాషాయ పార్టీకి సపోర్ట్ చేసిండని చెప్పి మీరు పట్టించుకోరా? ప్రాణం అంటే పార్టీకి సంబంధం ఉంటుందా? మనుషులము అని చెప్పి మనం రాజకీయాలలో మర్చిపోయినామా? మానవత్వం అనే హోమం మనం మర్చిపోయినామా? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవడు చెప్తాడు అని అంటున్నా. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.